ఒక కుంకుడికాయ వాసన కింద వస్తుంది. ఇది ఏంటంటే అండి, ఇది ఏంటంటే అంటే మీరు మరి ఇక్కడ ఏమంటారు మరి నాకు తెల్లగారు పూర్వం మనకు కాలువ నీరు తెచ్చుకునే వాళ్ళు, పైపులు బోర్లు ఏమీ లేవండి, నుయ్యులు కాలువ నీరు తెచ్చుకునే వాళ్ళు. కాలువ నీరు తెచ్చుకుని అందులో కాయ ఒకటి వేసేవాళ్ళు. కరెక్ట్. ఇంకోటి ఉందండి, అదే శిలగింజ అంటారండి, గుంటూరులోని కంటే ఎక్కువ శిలగింజ. అదే ఇండుపుగాయ అంటారండి, మేమైతే ఇండుపుగాయ లాంటి కాయలు 100 రకాలు ఉన్నాయండి. ఆ కాయలు లిక్విడ్ అండి, ఇది కాయలు లిక్విడ్ కుంకుడిగా పులుసులా ఉంటుంది. ఒకవేళ పిల్లలు ముట్టుకున్నా కూడా ఏమవుదండి, పిల్లలు తాగినా కూడా ఏమవుదండి, షేర్గా ఉంటుందండి. ఇది ఫ్లోర్ క్లీనర్ చూశారు కదా, ఇది ఫ్లోర్ క్లీనర్ అండి. సబ్బులు ఏమవునాయో చూద్దామండి ఒకసారి, సబ్బులు ఏమవునాయో చూద్దామండి. ఇది డవ్వు అండి, ఇది చూశారు కదా డవ్వు అంటే డవ్వు ఎంత అడ్వర్టైజ్మెంట్ ఉంటుందండి. డవ్వు నాకు ఒక అడ్వర్టైజ్మెంట్ అంటే ఎంత ఇష్టం అండి, హీరోయిన్ వావ్ డవ్వు అని వస్తుందండి టీవీలో. ఎందుకంటే 1 లక్ష రూపాయలు ఇచ్చే వరకు కంపెనీ అలాగే అడ్వర్టైజ్మెంట్ చెప్తానే ఉంటుందండి, 1 లక్ష రూపాయలు పట్టుకెళ్ళే వరకు. కానీ మనకేం క్వాలిటీ ఇస్తున్నారు చూడండి, మనకి ఇచ్చే క్వాలిటీ అదే అండి. చూశారు కదా ఏంటి, చూశారు కదా. మంద చూడండి, మందండి మన సోప్ చూడండి. ఏంటి ఎంత బాగుంటుందంటే సోపు. మీ ఇంట్లో ఏమన్నా ఊహ తెలుసున్న అమ్మాయి అబ్బాయి ఉంటే ఆ రోజు సోప్ అయిపోయింది అనుకోండి, డాడీ సోప్ పట్టరంటే నేను ఈ రోజు సాయంకాలం స్నానం చేయను వాయిదా ఇవ్వాల్సిందే, ఇంకా వేరే సోప్ ఏమి వాటర్ అండి. ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే సోపు, ఎంత బాగుంటుందండి. 4 ఉంటాయండి బాక్స్కి. అంటే ఇప్పుడు ఇంత సేపు వేసాం కదండి మనం, ఒకసారి వేసిన మీ ఎదురుకుండానే. ఇప్పుడు శుభ్రం చేయగలిగిందండి, దీన్ని చేయలేకపోయింది. మన చూడండి, మన వాటర్ అండి, ఓన్లీ వాటర్, ఏమీ లేదండి. దాన్ని చూడండి, 60 రూపాయలు పడుతుంది. చూసారా, 2 కూడా చూసారు కదా. ఇదండి సబ్బులు అండి. అలాగని మన అరిగిపోతాయా అంటే అరిగిపోతాయి ఉండదు మేడం. 2 చేతులతో ముట్టుకోండి, ఆ చేతితో ఈ చేతి. ఇది జిగర్ కింద ఉంటుందండి, జిగర్ కింద మాగిపోయినట్టు అయిపోతుంది సబ్బు. మనది ఆరిగిపోద్ది అండి, బాత్రూంలో స్నానం చేసి అడుగు బయటెట్టుగానే ఆరిగిపోద్ది. మీకు దీని మీద 1 వారం రోజులు ఎక్స్ట్రా వస్తుందండి సోపు, 1 వారం రోజులు ఎక్స్ట్రా వస్తుంది. మనది ఏం చేయాలంటే పెట్టేసుకున్న తర్వాత 2 నిమిషాలు బాత్రూంలో ఉంచగలిగితే నీళ్ళు పోసేసుకోకూడదండి. దురదలు ఒకటి ఎంత బాగా తగ్గుతాయండి అండి, అంత అలా ఉంటుందండి సోపు. చూశారు కదా. అండ్ ఇంకోటి అండి, బాత్రూమ్ క్లీనర్ అండి, మనది బాత్రూమ్ క్లీనర్ అండి. ఇప్పుడు ఈ హార్పిక్లు ఉన్నాయి కదండి, ఈ హార్పిక్లు వాడుతున్నాం. ఈ హార్పిక్ వల్ల క్యాన్సర్లు వస్తాయండి, అదే రకమైన గ్యాస్ పవర్ వస్తుంది. డోర్ కానీ ఏసీ కానీ కడిగారు ఎవరన్నా చూస్తారని అయిపోయినట్టే అండి, 100% అయిపోయినట్టే. ఇంకా మీరు డోర్ చేస్తే 50% సేవ్ అవుతారు. దీనివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది ఉందండి, ఆల్రెడీ చాలా మందికి వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే అండి, దీనివల్ల మీరు కూర వండుతుంటే వాసన తెలుస్తలేదు కొంతమందికి, దీనివల్ల అండి. కంటి చూపు తేడా వస్తుంది దీనివల్ల, చెవు ఇనికిడి, సుండ్రు పట్టి జుట్టు రాలిపోతుంది, అన్ని తేడాలండి. కానీ మనం మార్కెట్లో కొంటున్నాం, వాడుతున్నాం, మనకు వేరే రకం లేదేమని. మన దాంట్లో ఉందండి ఇది బాత్రూమ్ క్లీనర్. బాత్రూమ్ కడుక్కోవచ్చు, వాష్ బేసిన్ నీరు కడుక్కోవచ్చు. అంతేకాకుండా మీకు పూజ సామాన్లు రాగి ఇత్తడి సామాన్లు ఏం పెట్టి తోగుతారండి మీరు, పీతాంబరి, చింతపండ్లు, రకరకాల అన్ని పెట్టి తోముతారు కదండి. ఇదిగోండి రాగి ఇత్తడి సామాన్లు, ఇదండి ఇందులోనే లిక్విడ్, ఇదండి ఇది చూడండి. ఇదిగోండి ఇలా నల్లగా ఉంది కదండి, చెమ్ము నల్లగా ఉంది కదండి, ఈజీగా అండి, చేతికి కూడా ఏమవ్వదు. ఇదిగోండి ఒక్కసారి చూడండి, నల్లగా ఉంది కదండి, ఇలాగా ఇదిగోండి, చేతికి కూడా ఏమీ అవ్వదండి మనకి. వాష్ చేసుకుంటామండి. రాగి ఇత్తడికే ఈజీగా మనం శుభ్రం చేసుకోవచ్చండి, ఎంత నీట్గా వచ్చేస్తాయండి. ఇది ఎన్ని రోజులు ఉంటుందని అడగచ్చు మీరు, ఎన్ని రోజులు ఉంటుందని. మీ ఇంటికాడ మీరు పీతాంబరి, సబీనా పౌడర్లో చింతపండుతో తోముకుంటే, మీ నీళ్ళతో కడుక్కుంటే ఎన్ని రోజులు అయితే ఉంటుందో దాని మీద 1 వారం రోజులు ఎక్స్ట్రా ఉంటుందండి. ఎందుకంటే మేము రావులపాలెం 2 గోదావరి మయ్యాలు, నేను బోరు 215 అడుగులు లోతు వేయించానండి. 12 రోజులు అవుతుందండి మా నీటితోటి. నీటిలో ఉప్పు శుద్ధం ఉంటే బేగా బ్లాక్ అవుతాయి, కామన్ అండి అది ఎప్పుడు కూడా.
అంటే మీకు మీకు దాన్ని బట్టి ఆగుతుంది అనమాట మీ ఇంటికి నీళ్ళతోటి చూసారా ఈజీగా మీరు కడిగేసుకోవచ్చండి రాగి ఇతర సామాన్లకి అంటే ఈ ఒక్క బాటిల్ కొనుక్కుంటే మీకు మినిమం 2 బాత్రూములు కడుక్కొని రాగి సామాన్లు తోముకుంటే 6 నెలలు సంవత్సరం వస్తుందండి బాటిల్ నేను ఏమైనా వద్దే పోసానండి చేతికి ఇంత రాసుకున్నాను చూసారు ఎలా క్లియర్గా అయిపోయిందో ఈజీగా మీరు అప్పటికప్పుడు శుభ్రం చేసుకోవచ్చండి రాగి ఇత్తడికి బాత్రూములకి ఇది సగం సీసా ఎలా తీసేసుకునంటే రాగి ఇత్తడి కూడా వాడుకోవచ్చు సగం బాత్రూంలో పెట్టుకోవచ్చండి చూసారు